క్యాన్సర్ అని తెలిసిన తర్వాత వాడాను. అసలు ఉన్నదానికంటే ఇంకా లంగ్స్కి కూడా స్ప్రెడ్ అయింది. బ్రతకడం కష్టము. నమ్మకం కలిగిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇంత మంచిగా ఉందా రిజల్ట్ అంటే నేను కూడా వాళ్ళకి అందరికీ మన పునర్జన ఆయుర్వేద గురించి చాలా సంతోషంగా చెప్పినాను. వెల్కమ్ టు పునర్జన ఆయుర్వేద హాస్పిటల్. ఇక్కడ ఆల్రెడీ ఒక 1 month మాత్రమే యూజ్ చేశారండి. సో తనకి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో మనం పేషెంట్ని అడిగి తెలుసుకుందాం. స్టార్టింగ్ నుంచి తను ఎలాంటి క్యాన్సర్తో ఇక్కడికి వచ్చారు, మరి తనలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి 1 month మెడిసిన్ వాడాక అని పేషెంట్ అయితే చాలా సంతోషంతో అయితే ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ రెడీగా కూర్చొని ఉన్నారు. సో మన పేషెంట్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు కమలాకర్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గట్కేసర్ నుంచి. గట్కేసర్. మీ వయసు ఎంత ఉంటుంది? 38 మేడం. 38. ఓకే. ఏం క్యాన్సర్ అని చెప్పారు డాక్టర్స్ ఇక్కడికి వచ్చే ముందు? కొలోనో క్యాన్సర్ మేడం. కొలోన్ క్యాన్సర్. ఆపరేషన్ అయిపోయింది. స్టోమో బ్యాగ్ ఉంది. సో కొలోనో క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నేను చాలా సఫర్ అయినాను. అంటే బాడీ పెయిన్స్, నీరసము, అస్సలు అన్నం తినబుద్ధి కాకపోవడము, సిమ్టమ్స్ ఏం లేకుండా ఒక్కసారి స్టమక్ పెయిన్ వచ్చింది మేడం. ఓకే. స్టమక్ పెయిన్ ద్వారా హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. ఆపరేషన్ చేసి బయాప్సీకి పంపితే అది 4th stage అన్నారు. ఓకే. అవును మేడం. నాకు ఆ 4th stage అని తెలిసిన తర్వాత, క్యాన్సర్ అని తెలిసిన తర్వాత చాలా వరకు రిజల్ట్ ఉన్నాయి. కానీ మళ్ళీ ఒక్కసారే 1 month అవగానే కంప్లీట్గా మళ్ళీ 4th stage ఇంకా లివర్కి, లంగ్స్కి కూడా స్ప్రెడ్ అయిందన్నారు. నేను చాలా భయపడినప్పుడు ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మన పునర్జన ఆయుర్వేద గురించి తెలుసుకున్నాను. సో తెలుసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్స్ చూసి నమ్మకం కలిగిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి సార్ ఒకటే మాట అన్నారు, నీకున్న సమస్యకి మా కోర్స్ వాడితే కనుక రిజల్ట్ వస్తుంది అని అన్నారు. ఆ మాట నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా ధైర్యం వచ్చింది. వేరే డాక్టర్స్ లివర్కి స్ప్రెడ్ అయితే అయిపోయింది, 3 monthsలో నువ్వు చచ్చిపోతావు, బ్రతకడం కష్టం లేదన్నారు. నేను చాలా మన హైదరాబాద్లో ఉన్న నెంబర్ వన్ హాస్పిటల్స్, 3 నెంబర్ 1 హాస్పిటల్స్ని కన్సల్ట్ అయిన డాక్టర్స్కి. సో వాళ్ళు 3 హాస్పిటల్స్, హైదరాబాద్లో నెంబర్ 1 హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ 3 monthsలో 100% నువ్వు చనిపోతావు అన్నారు. ఓకే. కానీ మన శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఒక్కటే మాట చెప్పినారు, 6 months కోర్సు, నీకున్న సిమ్టమ్స్ని బట్టి కీమోస్ కూడా 1-2 కీమోస్ తీసుకో, చేసినా అంటే కీమోస్ కూడా అవసరం లేదన్నారు. డాక్టర్ గారు చెప్పినట్టు 15th రోజు నుంచి అంటే అద్భుతమైన రిజల్ట్ ఉంది. చాలా ఆకలి అవుతుంది. వీడికి రాకముందు నన్ను పట్టుకొని తీసుకొచ్చినారు. చాలా బాడీ పెయిన్స్, నీరసం ఉండే. కానీ ఇప్పుడు మస్తు ఆకలి అవుతుంది. రోజుకు 6-7 times కంటే ఎక్కువ తింటున్నాను. బాడీ పెయిన్స్ ఏం లేవు, నీరసం లేదు. అసలు నన్ను 15 days క్రితం చూసిన వాళ్ళు, అంటే 1 month క్రితం చూసిన వాళ్ళు చూసే ఇంత మంచిగా ఉందా రిజల్ట్ అంటే నేను కూడా వాళ్ళకి అందరికీ మన పునర్జన ఆయుర్వేద గురించి చాలా సంతోషంగా చెప్పినాను. సో పునర్జన ఆయుర్వేద కనుక వాడితే నేను 1 month వాడిన నేను చెప్పగలను. పునర్జన గురించి మీరు చాలా వరకు మంచి అయితే చెప్పారు. సో కొన్ని డీటెయిల్స్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇంత ముందు జెనెటిక్గా ఉన్న ప్రాబ్లం ఏదైనా ఉందండి ఫ్యామిలీలో? అంటే మా తాతకి క్యాన్సర్, అంటే ఇక్కడ చిన్నగా కంటికురుపు అయింది, అది బయాప్సీకి పంపిస్తే క్యాన్సర్ అని అన్నారు. కానీ అది ఆయనకు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. సో మా ఫ్యామిలీలో డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ అలవాటు కానీ ఎవరికి ఏం లేదు. ఓకే. సో నాకు కూడా క్యాన్సర్ అని వచ్చే ముందు సిమ్టమ్స్ కానీ ఎలాంటివి లేవు. అసలు ఎలాంటి సిమ్టమ్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫిజిక్తో ఉంటా కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటా. సిమ్టమ్స్ ఏం లేవు. జస్ట్ ఆ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. అది ఆపరేషన్ చేసి బయాప్సీకి పంపిస్తే కానీ తెలియలేదు. అప్పటి వరకు సిమ్టమ్స్ అనేవి లేవు. ఓకే. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారని క్యాన్సర్ వస్తుందని? అసలు నాకు క్యాన్సర్ వస్తుందని నేనే కాదు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. మీకు కూడా అసలు ఎలాంటి అలవాట్లు కూడా లేవు? ఎలాంటి అలవాట్లు లేవు. ఓకే. బట్ నాకైతే చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మీ మొహంలో ఒక ధైర్యం వచ్చింది. సో అది పునర్జన్కే ఉంది కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాను. పనిచేస్తుంటారు. ఓకే అండి.
సో ఇప్పుడు అయితే మీలో ఈ మార్పు కలిగింది కాబట్టి మాకు సంతోషంగా ఉందండి. ఇది సెకండ్ టైం కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా సార్? డాక్టర్స్ చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి కంపల్సరీగా. మేము కూడా ప్రార్థిస్తాం దేవుడిని మీకు మంచిగా అవ్వాలని చెప్పేసి. ఓకేనండి, మళ్ళీ మంచిగా అయ్యాక నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.